నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం సర్కార్ కీలక నిర్ణయం రాజంపేట సబ్ జైలుకు పోసాని తరలింపు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు ఉద్యోగుల తొలగింపులు ట్రంప్ నిర్ణయానికి జడ్జి బ్రేక్ WPL 2025 నేడు ముంబైతో ఢిల్లీ ఢీ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగం ఇన్లెట్ నుంచి 14వ కిలోమీటర్ల వద్ద యాడిట్ పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ బాధ్యతను NRSCకి అప్పగించింది. టన్నెల్లో చిక్కుకున్న వారు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారనే విషయం తెలియగానే ఈ ప్రక్రియ మొదలు పెడతారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. పోసాని కృష్ణమురళిపై పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ప్రస్తావించారు. పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయి. సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన వ్యాఖ్యలు చాలా మందిపై ప్రభావం చూపుతాయి. సమాజంలో విభజన ఉద్రిక్తతలు తెచ్చేలా ఆయన మాట్లాడారు అని పోలీసులు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని US డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ అడ్డుకున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో నేడు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబై ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించింది. అటు ఢిల్లీ 5 మ్యాచ్ల్లో 3 గెలుపొందింది. మరి ఈ రోజు ఏ జట్టు గెలుస్తుందో స్టార్ స్పోర్ట్స్ జియో హాట్స్టార్లో లైవ్ చూడొచ్చు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.